హలో అండి. మనము ప్రీవియస్ వీడియోలో జేఈ మెయిన్కి సంబంధించి ఎంత పర్సంటైల్ వస్తే అంటే మీకు జేఈ అడ్వాన్స్డ్కి ఎలిజిబుల్ అవుతారు, ఎంత కట్ ఆఫ్ ఉండొచ్చు అనేది ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ కూడా మనము ఇవ్వడం జరిగింది. సో ఈ వీడియోలో మనము అసలు మన పర్సంటైల్కి ఎన్ఐటీలో సీట్ వస్తుందా, లేకపోతే ట్రిపుల్ ఐటీలో వస్తుందా, జిఎఫ్టిఐలో వస్తుందా, అసలు ఎన్ఐటీలో సీట్ రావాలంటే మనకి ఎంత ర్యాంక్ వచ్చి ఉండాలి, లేదా ఎంత పర్సంటైల్ ఉండాలి, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఇందులో డిస్కస్ చేద్దాం. అందులో భాగంగా మనకి నంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఎన్ని ఉన్నాయి యాక్చువల్గా, అదేవిధంగా నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎంతమంది లాస్ట్ ఇయర్ ఉన్నారు, ఈ ఇయర్ ఉన్నారు, ఎంతమంది రిజిస్టర్ చేశారు, ఎంతమంది అపియర్ అయ్యారు, అండ్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఎన్ని ఉన్నాయి, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా, ఇంకా కోటాసు, సిఆర్ఎల్ అంటే ఏంటి, కేటగిరీ ర్యాంక్ అంటే ఏంటి, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనము ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో ముందుగా మనం ఈ పర్సంటైల్కి సంబంధించి మనం ఏదైతే ప్రీవియస్ వీడియో చేసామో ఒక్కసారి ఆ వీడియోని మీరు మన ఛానల్లో చూడండి. ఎందుకనంటే దానికి రిలేటెడే మనం ఇది కంటిన్యూ చేస్తున్నాం అనమాట ఈ వీడియోలో. సో ముందుగా మీరు అది చూసినట్లయితే ఈ వీడియో మీకు ఇంకా క్లియర్గా అర్థం అవడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు దీంట్లో మనము డిస్కస్ చేయబోయే ర్యాంక్స్ కానీ ఏవైతే ఉన్నాయో ర్యాంక్స్, పర్సంటైల్, అవి మీరు ఆ వీడియోలో ఈ ముందుగా మనము ప్రీవియస్గా అప్డేట్ చేసిన వీడియో ఏదైతే ఉందో ఈ వీడియోలో కొంత ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. అది చూస్తే కానీ మీకు దీని రిలేటెడ్ డీటెయిల్స్ అన్నీ కూడా క్లారిటీగా అర్థమవుతాయి అన్నమాట. సో నేను నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ముందుగా ఆ వీడియో చూడండి. నేను దానికి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ వీడియోలో. సో నెక్స్ట్ వచ్చేసి మనము చూడండి, ఇక్కడ నంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మనకి ఓవరాల్గా ఎన్ని ఉన్నాయి అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాను. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఐఐటీస్ అంటారు, అవి మొత్తం 23 ఉన్నాయి. సో యాక్చువల్గా ఈ ఐఐటీస్లో సీట్ రావాలి అంటే మనం జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జాము క్వాలిఫై ఉండాలి. సో దాంట్లో మంచి ర్యాంక్ వచ్చి ఉంటే మేబీ మనకి దాంట్లో సీట్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అది మాత్రం జేఈ అడ్వాన్స్డ్ వాళ్ళకి. ఓకే, ఒకవేళ జేఈ అడ్వాన్స్డ్ మనము ఎలిజిబుల్ కాలేదు, రాయలేదు, లేదా రాసి క్వాలిఫై అవ్వలేదు, ఏదో ఎక్కువ ర్యాంక్ వచ్చింది, ఇలాంటి ఏమైనా ఉంటే నెక్స్ట్ మనకున్న ఆప్షన్ ఏంటి, జేఈ మెయిన్. జేఈ మెయిన్లో మీరు క్వాలిఫై అయినట్లయితే మీకున్న అవకాశం ఏంటంటే ఆప్షన్, సో ఎన్ఐటీలో కానీ, లేదంటే ట్రిపుల్ ఐటీస్లో కానీ, జిఎఫ్టిఐలో కానీ మనం సీట్ తీసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకు వచ్చేసి ఎన్ఐటీస్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనేవి మనకి 32 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అదేవిధంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ట్రిపుల్ ఐటీస్ అంటారు వీటిని. సో ఇవి ఒక 26 ఇన్స్టిట్యూషన్స్ అయితే ఉన్నాయి. అదేవిధంగా గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ అని జిఎఫ్టిఐస్ అంటారు, వాటిని మొత్తం ఇవి 38 సీట్స్ ఉన్నాయి. సో అన్నీ కలిపితే మనకి 119 ఇన్స్టిట్యూషన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ క్లియర్గా గుర్తుపెట్టుకోండి కండిషను, జేఈ అడ్వాన్స్డ్ అయితే ఐఐటీస్లో సీటు, లేదు జేఈ మెయిన్ అయితే రిమైనింగ్ 3 కేటగిరీ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో మనకి సీట్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూడండి, నంబర్ ఆఫ్ సీట్స్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాము. సో ఐఐటీస్లో మనకి కేటగిరీ వైజు సీట్ మ్యాట్రిక్స్ అనమాట, సీట్స్ ఎన్ని ఉన్నాయి, ఇంకా మనకి డీటెయిల్డ్ సీట్ మ్యాట్రిక్స్ కూడా ఉంటుంది. బట్ ఇక్కడ మనకి ఇంతవరకు చాలు అని చెప్పేసి నేను ఓన్లీ కేటగిరీ వైజ్ మాత్రమే ఇచ్చాను. ఇక్కడ చూడండి, మొత్తం ఓపెన్ కేటగిరీలో 6689 సీట్స్ ఉన్నాయి. ఏది, ఐఐటీస్లో, ఓన్లీ ఐఐటీస్లో. ఓకే, అదేవిధంగా ఓపెన్ పీడబ్ల్యూడి కేటగిరీలో 350 సీట్స్ ఉన్నాయి. జనరల్ ఈడబ్ల్యూఎస్లో 1659 ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూడిలో 79 సీట్స్ ఉన్నాయి. ఎస్సీలో 2472, ఎస్సీ పీడబ్ల్యూడి 136, ఎస్టీలో 1252 అండ్ ఎస్టీ పీడబ్ల్యూడిలో, పీడబ్ల్యూడి మీకు ఆల్రెడీ తెలుసు, పర్సన్ విత్ డిజేబిలిటీ అంటారు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఇలాంటి వాళ్ళని. సో వాళ్ళు 58 సీట్స్ ఉన్నాయన్నమాట వాళ్ళకి ఎస్టీ పీడబ్ల్యూడిలో. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఓబీసీ ఎన్సీఎల్ తీసుకున్నట్లయితే 4456 సీట్స్ ఉన్నాయి. అదేవిధంగా పీడబ్ల్యూడిలో ఓబీసీ పీడబ్ల్యూడి 234. మొత్తానికి మనం టోటల్ చేసినట్లయితే 17,385 సీట్స్ అవైలబుల్ ఉన్నాయన్నమాట ఐఐటీస్లో. ఓకే, సో దాంట్లో మనము కేటగిరీ ఫీమేల్ సూపర్ న్యూమరీ తీసుకున్నట్లయితే 1453 సీట్స్ ఉన్నాయి. అండ్
అదర్ సీట్స్ వచ్చేసి 15,932. సో మొత్తం టోటల్ కలిపి మనకి 17,385 సీట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట. దీంట్లో సూపర్ న్యూమరీ కాకుండా కొన్ని ఫీమేల్ సీట్స్ ఉంటాయి, అవన్నీ కూడా మనం తర్వాత వచ్చే వీడియోస్లో డిస్కస్ చేద్దాము. సో ఇకపోతే ఇక్కడ మనకి NITs, IIITs అండ్ అదేవిధంగా GFTIs. సో వీటిల్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి అనేది మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు క్లియర్గా నేను మెన్షన్ చేశాను కేటగిరీ వైజ్. అదేవిధంగా ఇక్కడ కింద టోటల్ కూడా ఇవ్వడం జరిగింది. సో మొత్తం అన్నీ కలిపి NITs మాత్రమే తీసుకున్నట్లయితే మీకు ఇక్కడ ఓపెన్ కేటగిరీలో 9,169 సీట్స్ ఉన్నాయి. IIITస్లో తీసుకుంటే 3,082 ఉన్నాయి. GFTIస్లో అయితే ఓపెన్ కేటగిరీ 3,409. సో మొత్తం కలిపి ఓపెన్ కేటగిరీలో 15,666. ఈ 15,666 అంటే నాట్ ఓన్లీ దట్, ఈ కంప్లీట్ కింద టోటల్స్ ఏవైతే ఉన్నాయి 39,767 సీట్స్, ఇవన్నీ కూడా JEE మెయిన్ ర్యాంక్ బేస్తోని సీట్ అలాట్మెంట్ అయితే జరుగుతుంది. ఓకే, ఆ సీట్ అలాట్మెంట్లో మళ్ళీ మీకు ఇంకొక చిన్న కండిషన్ ఉంటుంది. ఇప్పుడు ఓపెన్ కేటగిరీ వాళ్ళకి CRL అనే ఒకటి ఉంటుంది, అదేవిధంగా రిమైనింగ్ కేటగిరీస్ వాళ్ళకి కేటగిరీ ర్యాంక్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అవన్నీ కూడా నేను ఫర్దర్ స్లైడ్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను, కొంచెం జాగ్రత్తగా మీరు కాన్సన్ట్రేట్ చేసి వినండి. సో ఇవన్నమాట సీట్స్ అయితే, నెంబర్ ఆఫ్ సీట్స్ అయితే మనకి ఈ విధంగా ఉన్నాయి. సో ఓపెన్ కేటగిరీలో 15,660 అండ్ EWSలో 3,781, SCలో 5,627, అదేవిధంగా STలో 3,296 అండ్ OBC NCLలో 9,512. ఓకే, సో ఈ విధంగా ఉన్నాయి. PWD మీరు చెక్ చేసుకోండి ఎవరైనా క్యాండిడేట్ ఉన్నట్టయితే. సో టోటల్ సీట్స్ వచ్చేసి 39,767. దాంట్లో ఫీమేల్ సూపర్ న్యూమరీ 1,351 సీట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఫర్దర్గా ఇక మొత్తం టోటల్ అంటే IITs, NITs, IIITs, GFTIs ఇవన్నీ టోటల్ చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా ఉన్నాయి. ఓపెన్ కేటగిరీలో 22,349 సీట్స్ ఉన్నాయి. బట్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా, IITస్కి అడ్వాన్స్డ్ ఎలిజిబిలిటీ ఉండాలి అండ్ రిమైనింగ్ ఇన్స్టిట్యూషన్స్కి అయితే JEE మెయిన్ ఎలిజిబిలిటీ ఉండాలి. సో ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ మొత్తం NITs, IITs, IIITs, GFTIs అన్నీ కలిపి మనకి 57,152 సీట్స్ అయితే ఉన్నాయన్నమాట. 57,152 సీట్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఓకే, సో ఇకపోతే మనకి ఈ సంవత్సరం అంటే 2024లో సెషన్ 1 మాత్రమే జరిగింది ఇప్పటి వరకు, అండ్ సెషన్ 2 మనకి ఏప్రిల్లో ఉంటుంది కదా. సో ఇప్పుడు జరిగిన దాని ప్రకారంగా మనము స్టాటిస్టిక్స్ తీసుకున్నట్లయితే మనకి టోటల్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 11,70,048 క్యాండిడేట్స్ అయితే ఎగ్జామ్కి అపియర్ అవ్వడం జరిగింది. ఓకే, అదనమాట ఇది పేపర్ 1 BE బీటెక్ కోసం. సో అదేవిధంగా లాస్ట్ ఇయర్ తీసుకున్నట్లయితే మనకి జెండర్ వైజ్, కేటగిరీ వైజ్ ఇక్కడ నేను క్లియర్గా మెన్షన్ చేశాను. సో అపియర్డ్ క్యాండిడేట్స్ ఇన్ బోత్ సెషన్స్ అనమాట. అంటే 2 సెషన్స్ ఉంటాయి కదా, మీకు ఆల్రెడీ చెప్పాను. సో 2 సెషన్స్లో మీరు 2 సెషన్స్ రాసి ఉంటే ఆ 2 సెషన్స్లో ఏ సెషన్లో మీకు బెస్ట్ స్కోర్ ఉందో దాన్ని కన్సిడర్ చేసి మీకు ర్యాంక్ అలాట్ చేయడం జరుగుతుందన్నమాట. సో కాబట్టి మీరు ఒకవేళ ఆల్రెడీ ఇప్పుడు ఫస్ట్ సెషన్ రాసి ఉంటే మళ్ళీ సెకండ్ సెషన్ కూడా ట్రై చేయండి, ఇంకా బెస్ట్ స్కోర్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి, ప్రిపేర్ అవ్వండి ఇప్పటి నుంచే. ఒకవేళ మీరు ఆల్రెడీ ఇప్పుడు మిస్ అయ్యారు, ఫస్ట్ సెషన్ అప్లై చేయలేదు లేదా అప్లై చేసి రాయలేదు, అయినా పర్వాలేదు, మీరు సెకండ్ సెషన్ కూడా ఆప్షన్ ఉంది కాబట్టి సెకండ్ సెషన్ మీరు ఎగ్జామ్ రాయండి, దాంట్లో మంచి స్కోర్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. దాన్ని కన్సిడర్ చేసి మీకు JEE ర్యాంక్ అలాట్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకి 2023లో టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ 11,13,325 క్యాండిడేట్స్ అయితే మనకి ఎగ్జామ్కి అపియర్ అవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి ఒకసారి మనం కేటగిరీ వైజ్ చూసుకుందాము. ఇప్పుడు జనరల్ కేటగిరీలో లాస్ట్ ఇయర్ 4,23,112 క్యాండిడేట్స్ బోత్ సెషన్స్ కలిపి అపియర్ అయ్యారు, అంటే 4,23,000 అయితే ఈ సంవత్సరం జనరల్లో 3,92,000. ఇంకా మనకి ఇప్పటి వరకు ఫస్ట్ సెషన్ మాత్రమే జరిగింది అండ్ మేబీ సెకండ్ సెషన్ అయిన తర్వాత ఈ నెంబర్ ఇంకా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు కొంతవరకు. సో ఇకపోతే EWS తీసుకున్నట్లయితే ఈ సంవత్సరం మనకి 1,50,000 క్యాండిడేట్స్ అప్రాక్సిమేట్గా అటెండ్ అవ్వడం జరిగింది. సో లాస్ట్ ఇయర్ 1,20,000
ఓకే, ఒక 30,000 అయితే ఇంక్రీజ్ అయింది. మేబీ సెకండ్ సెషన్ తర్వాత కూడా ఈ నంబర్ కొంచెం చేంజ్ అయ్యే అవకాశం ఉంది. ఇక ఎస్సీ తీసుకున్నట్లయితే 1,13,000 ఈ సంవత్సరం ఉన్నారు. అండ్ లాస్ట్ ఇయర్ 1,06,335 మాత్రమే ఉన్నారు. కొంత పెరిగింది, ఒక 7,000 అప్రాక్సిమేట్గా. ఎస్టీ క్యాండిడేట్స్ తీసుకున్నట్లయితే 38,000 ఈ సంవత్సరం ఉంటే లాస్ట్ ఇయర్ 37,657, ఇది ఒక 400-500 పెరగడం జరిగిందనమాట. సో ఇకపోతే ఓబీసీ ఎన్సీఎల్ తీసుకున్నట్లయితే మనము లాస్ట్ ఇయర్ 4,22,000 ఉంటే ఈ సంవత్సరం 4,74,000, ఆల్మోస్ట్ మోర్ దాన్ 50,000 క్యాండిడేట్స్ అయితే పెరగడం జరిగిందనమాట. సో కాంపిటీషను ఓవరాల్గా చూసుకున్నట్లయితే 11,13,000 ఉంటే ఇక్కడ 11,17,000 ఉంది. సో ఇది ఈ నంబర్ ఇంకొంచెం మేబీ ఇంక్రీజ్ అవ్వచ్చు. దీని ప్రకారంగా చూసుకున్నట్లయితే మనకి కాంపిటీషన్ కొంచెం పెరిగింది అనే చెప్పుకోవచ్చు. ఎందుకనంటే ఇక్కడ ఓబీసీ తీసుకుంటే ఇక్కడ 50,000 పెరిగింది. అదేవిధంగా జనరల్లో ప్రస్తుతానికి జనరల్లో అయితే ఒక దాంట్లో మాత్రమే తక్కువగా ఉంది. సో మేబీ సెకండ్ సెషన్ తర్వాత మనకి ఇంకా ఫుల్ క్లారిటీ వస్తుందన్నమాట. సో అప్పటి వరకు మేబీ దీంతో ఈక్వల్ అయినా అవ్వచ్చు, లేదా అప్రాక్సిమేట్గా కొంచెము పెరుగుతుంది అనేసి అనుకుంటున్నాను నేను. సో ఇక ఎస్సీలో అయితే కొంచెం పెరిగింది. ఎస్టీలో కూడా పెద్దగా అంటే ఒక 400-500 పెద్ద మ్యాటర్ ఏం కాదు అది. కాబట్టి ఈ విధంగా ఉందన్నమాట. అంటే కేటగిరీ వైజ్ తీసుకున్నట్లయితే మీకు కాంపిటీషన్ ఏ విధంగా ఉంది అనేది తెలియడం కోసం ఈ డీటెయిల్స్ అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇక దీంట్లో మనకి సీట్ అలాట్మెంట్ జరిగేటప్పుడు కోటాస్ ఉంటాయన్నమాట. సో హోమ్ స్టేట్ కోటా, అదర్ స్టేట్ కోటా, ఆల్ ఇండియా కోటా అని 3 రకాల కోటాలు ఉంటాయి. ఆ కోటా ఎందుకు ఏంటి అనేది కూడా ఇప్పుడు నేను మీకు చెప్తాను. సో ఇక్కడ చూడండి, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్రోగ్రామ్ సీట్స్ ఇన్ ఎన్ఐటీ ప్లస్ సిస్టమ్స్ అంటారు. ఎన్ఐటీ ప్లస్ సిస్టమ్స్ అంటే ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్, జిఎఫ్టిఐస్ అండ్ అదర్ పార్టిసిపేటింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో అలాంటివన్నీ కలిపి ఎన్ఐటీ ప్లస్ సిస్టమ్స్ అంటారనమాట. సో దాంట్లో మనకి ఈ విధంగా ఉంటుంది. హోమ్ స్టేట్ కోటా వచ్చేసి ఎవరైతే ఏ స్టేట్ అయితే ఎలిజిబిలిటీ ఉంటుందో, అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు తెలంగాణ లోకల్ అనుకోండి. సో మీ హోమ్ స్టేట్ కోటా తెలంగాణ అవుతుంది. ఓకే, ఒకవేళ మీరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అయి ఉంటే మీ హోమ్ స్టేట్ కోటా ఆంధ్రప్రదేశ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, దీంట్లో పర్సంటేజెస్ ఎలా ఉంటాయి అని అంటే హోమ్ స్టేట్ కోటాకి 50% ఉంటుంది, అదర్ స్టేట్ కోటాకి 50% ఉంటుంది. ఓకే, సో 50% ఉన్నప్పుడు మరి మనం దానివల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అని అంటే, ఇప్పుడు హోమ్ స్టేట్ కోటా ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, నేను తెలంగాణ నుంచి అనుకుందాము. తెలంగాణ నా లోకల్ స్టేట్ అవుతుంది, హోమ్ స్టేట్ అవుతుంది నాకు. సో నేను ఇక్కడ ఉన్న ఎన్ఐటి ఏముంది, ఎన్ఐటి వరంగల్ ఉంది మనకి. సో ఎన్ఐటి వరంగల్లో నేను సీట్ తీసుకోవాలని అనుకుంటున్నాను. సో దాంట్లో ఎన్ఐటి వరంగల్లో ఉన్న సీట్స్లో 50% హోమ్ స్టేట్ కోటాలో ఉంటాయి అండ్ అదర్ 50% అదర్ స్టేట్ కోటాలో ఉంటాయి. సో ఇప్పుడు నేను దేనికి ఎలిజిబుల్ అంటే, నేను తెలంగాణ హోమ్ స్టేట్ కోటా కాబట్టి నాది, అంటే నా హోమ్ స్టేట్ తెలంగాణ కాబట్టి నేను ఆ హోమ్ స్టేట్ కోటా సీట్స్కి మాత్రమే ఎలిజిబుల్ అవుతాను. ఓకే, అదర్ స్టేట్ కోటా ఏదైతే ఉందో, అదర్ 50% రిమైనింగ్ 50% సీట్స్ ఏవైతే ఉన్నాయో దానికి నేను ఎలిజిబుల్ అవ్వనమాట. ఎందుకు అనంటే అది ఓన్లీ అదర్ స్టేట్ స్టూడెంట్స్కి మాత్రమే కేటాయించబడిన సీట్స్ అనమాట అవి. అంటే ఇప్పుడు వేరే స్టేట్స్ నుంచి ఎవరైతే స్టూడెంట్స్ వస్తారో, ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ నుంచి, మహారాష్ట్ర నుంచి, కర్ణాటక, తమిళనాడు, ఇంకా వేరే స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ సీట్స్ ఆ స్టూడెంట్స్కి, అదర్ స్టేట్ స్టూడెంట్స్కి మాత్రమే ఇస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎన్ఐటీలో సీట్ కావాలనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను అక్కడికి వెళ్తే అక్కడ ఉన్న హోమ్ స్టేట్ కోటాలో నాకు ఎలిజిబిలిటీ ఉండదు. ఓకే, సో నాకు దేనికి ఉంటుంది, అదర్ స్టేట్ కోటాలో ఏదైతే సీట్స్ ఉన్నాయో ఆ సీట్స్లో నేను ఎలిజిబుల్ అవుతాను. సో నాతో పాటు ఇంకా అదర్ స్టేట్స్ వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ సీట్స్కి ఎలిజిబుల్ అవుతారనమాట. అంటే అదర్ స్టేట్ కోటాలో కాంపిటీషను హెవీగా ఉంటుంది. ఎందుకనంటే ఆ స్టేట్ ఏ ఇన్స్టిట్యూషన్ ఏ స్టేట్లో అయితే ఉందో ఆ స్టేట్ స్టూడెంట్స్ తప్ప మిగిలిన అన్ని స్టేట్ స్టూడెంట్స్ ఆ అదర్ స్టేట్ కోటాలో కాంపీట్ చేస్తారు కాబట్టి సో కాంపిటీషన్ హెవీగా ఉంటుంది. సో ఇది ఏంటంటే హోమ్ స్టేట్ కోటా వల్ల మనకి
కొంత రిజర్వేషన్ ఉంటుందన్నమాట. అంటే లోకల్ వాళ్ళకి, లోకల్ నాన్ లోకల్, మన ఎంసెట్లో ఎలాగైతే లోకల్ నాన్ లోకల్ అనే కాన్సెప్ట్ ఉందో ఇది కూడా సేమ్ అలాంటిదే. హోమ్ స్టేట్ కోటా అండ్ అదర్ స్టేట్ కోటా. కాకపోతే ఇక్కడ పర్సంటేజెస్ 50-50 ఉంటాయి. సో ఒక 50లో లోకల్ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు, అదర్ వాళ్ళు ఎలిజిబుల్ కారు. అదర్ 50లో అదర్ స్టూడెంట్స్ మాత్రమే ఎలిజిబుల్ అవుతారు, లోకల్ వాళ్ళు ఎలిజిబుల్ కారు అనమాట. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాను చూడండి. అదర్ స్టేట్ కోటా ఇంక్లూడ్స్ ఆల్ ద స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ ఎక్సెప్ట్ ద హోమ్ స్టేట్ ఆర్ హోమ్ యూనియన్ టెరిటరీ. సో ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇవన్నీ ఎందుకు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే ఫ్యూచర్లో ఇవన్నీ మీకు ఉపయోగపడతాయి. అండ్ ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే ఈ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఏవైతే ఉన్నాయో, ర్యాంక్స్ కానీ పర్సంటేజ్ కానీ, వాటికి కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుందని చెప్పేసి, క్లియర్గా అర్థమవుతుందని చెప్పేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, సిఆర్ఎల్ అండ్ కేటగిరీ ర్యాంక్ అని మనకి 2 ర్యాంకులు ఇస్తారు. ఓకే, ఇప్పుడైతే ర్యాంకులు ఇవ్వలేదు, మనకి ఫస్ట్ సెషన్ మాత్రమే అయింది. సెకండ్ సెషన్ అయిన తర్వాత ర్యాంక్స్ అలాట్ చేస్తారనమాట. అప్పుడు మనకి ఏదైతే ఈ బెస్ట్ స్కోర్ ఉంటుందో, సెషన్ 2, సెషన్ 1 అండ్ సెషన్ 2 2 రాసిన వాళ్ళకి బెస్ట్ స్కోర్ తీసుకుంటారు. ఏంటి ఒకటే రాసిన వాళ్ళకైతే ఒకటే ఏదైతే ఒకటి ఉందో దాన్ని బేస్ చేసుకొని ర్యాంక్ అయితే అలాట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో, ఓపెన్ కేటగిరీ, ఓబీసీ ఎన్సిఎల్, ఎస్సీ కేటగిరీ, ఎస్టీ కేటగిరీ, ఇలాగా మనకి కేటగిరీస్ ఉంటాయి కదా. సో కేటగిరీస్ ఇప్పుడు మన తెలంగాణలో, ఏపీలో ఈఏపీ సెట్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్నట్టు మనకి బీసీలో ఏబిసిడిఈ అని ఇలా డిఫరెంట్ కేటగిరీస్ అయితే ఉండవు. ఓన్లీ ఓబీసీ ఎన్సిఎల్ ఉంటుంది ఇక్కడ. ఇది నేషనల్ లెవెల్ ఎగ్జామ్ కాబట్టి. సో ఓపెన్ కేటగిరీ, ఓబీసీ ఎన్సిఎల్, ఎస్సీ, ఎస్టీ 4 కేటగిరీసే ఉంటాయి టోటల్గా. ఈ 4లో మళ్ళీ పీడబ్ల్యూడి కోటా కూడా ఉంటుంది. అది డిఫరెంట్ కాన్సెప్ట్, మళ్ళీ అది మాట్లాడదాం. సో ఇక్కడ ఈ 4 కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ మనకి సిఆర్ఎల్ కామన్ ర్యాంక్ లిస్ట్ అనమాట. సో కామన్ ర్యాంక్ లిస్ట్ అనేది ప్రతి ఒక్క క్యాండిడేట్కి ఇవ్వడం జరుగుతుంది. సో కామన్ ర్యాంక్ లిస్ట్ ప్రకారంగా ఇప్పుడు మొత్తం మనకి 11,13,000 క్యాండిడేట్స్ ఎగ్జామ్ అపియర్ అవ్వడం జరిగింది. సో వీళ్ళందరికీ 1 to లాస్ట్ వరకు ర్యాంకులు ఇచ్చినట్లయితే దాన్ని ర్యాంక్ 1 నుంచి ర్యాంక్ 11,13,000 సంథింగ్ అక్కడ దాకా మనకి ర్యాంకులు ఇవ్వడం జరుగుతుంది. సో ఇది కామన్ ర్యాంక్ లిస్ట్ అనమాట. దాంట్లో మొత్తం జనరల్ కేటగిరీ వాళ్ళు ఉంటారు, ఓబీసీ వాళ్ళు ఉంటారు, ఎస్సీ వాళ్ళు ఉంటారు, ఎస్టీ వాళ్ళు ఉంటారు, పీడబ్ల్యూడి ఉంటారు, ఫారెన్ నేషనల్ అందరూ ఉంటారనమాట. సో ఎవరిని తీసేయకుండా మొత్తం అందరినీ కలిపి ఒక ర్యాంకు తయారు చేసి, అంటే వాళ్ళకి వచ్చిన పర్సంటైల్ని బట్టి ఒక ర్యాంక్ అసైన్ చేసినప్పుడు వచ్చేదే మనకి కామన్ ర్యాంక్ అనమాట. సో ఈ కామన్ ర్యాంక్ని మనము ఆల్ ఇండియా ర్యాంక్ అని కూడా అనుకోవచ్చు, కామన్ ర్యాంక్ లిస్ట్ అంటారు. సో దీంతో పాటు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎస్సీ కేటగిరీ క్యాండిడేట్ లేదా ఎస్టీ కేటగిరీ క్యాండిడేట్ లేదా ఓబీసీ ఎన్సిఎల్ కేటగిరీ క్యాండిడేట్ ఉన్నట్లయితే సో వాళ్ళకి 2వ ర్యాంక్ కూడా ఉంటుంది. అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ కేటగిరీ ర్యాంక్, ఎస్సీ స్టూడెంట్కి ఎస్సీ ర్యాంక్ లిస్ట్ కూడా ఉంటుందన్నమాట. దాంట్లో అంటే కామన్ ర్యాంకులో అతనికి ఎంత ర్యాంకు, కామన్ ర్యాంక్ సిఆర్ఎల్ ఎంత వచ్చింది, అదేవిధంగా ఎస్సీ ర్యాంక్ లిస్ట్లో అతని యొక్క ర్యాంక్ ఎంత. ఓకే, ఎస్సీ కేటగిరీ కాబట్టి ఎస్సీలో ఓన్లీ ఎస్సీ కేటగిరీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇందాక మనం డిస్కస్ చేసాం కదా ఎంతమంది ఎస్సీ క్యాండిడేట్స్ ఉన్నారు, ఎంతమంది ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారు అని. సో అది ఇక్కడ మీకు యూజ్ అవుతుంది చూడండి. సో ఓన్లీ ఎస్సీ క్యాండిడేట్స్ని తీసుకున్నట్లయితే ఎస్సీలో ఎంతమంది ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఎస్సీలో ఎంతమంది ఉన్నారు, ఎస్సీలో 1,13,509 క్యాండిడేట్స్ ఎస్సీలో ఉన్నారు మనకి. సో ఈ ఎస్సీలో మొత్తం ర్యాంకు లాస్ట్ ర్యాంక్ ఎంత ఉంటుంది, 1,13,509 అనేది లాస్ట్ ర్యాంక్ ఉంటుంది. ఏది యాజ్ పర్ దిస్ స్టాటిస్టిక్స్ అనమాట. సో అంటే 1 నుంచి 1,13,509 వరకు లాస్ట్ ర్యాంక్ ఉంటుంది. బట్ మీరు కామన్ ర్యాంక్ తీసుకున్నట్లయితే ఇక్కడ ఎంత ఉంటుంది, 11,70,048 వరకు కామన్ ర్యాంక్ ఉంటుంది. ఒకవేళ ఈ 11,70,000లో లాస్ట్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో అతను ఎస్సీ క్యాండిడేట్ అనుకుందాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్. సో అతని ర్యాంకు కామన్ ర్యాంక్ ఎంత ఉంటుంది, 11,70,048 అతని కామన్ ర్యాంక్ ఉంటే సిఆర్ఎల్, అతని ఎస్సీ ర్యాంక్ ఎంత ఉండొచ్చు, 1,13,509 అతని ఎస్సీ కేటగిరీ ర్యాంకు ఉంటుందన్నమాట. సో అదేవిధంగా ఎస్టీ కేటగిరీ తీసుకున్నట్టయితే లాస్ట్ క్యాండిడేట్ ఎంత, అతని ఎస్టీ ర్యాంక్ ఎంత ఉంటుంది, 38,220 ఉన్నట్లయితే అతని యొక్క కామన్ ర్యాంకు 11,70,048 ఉంటుందన్నమాట. ఇది కామన్ ర్యాంకు. ఇది వచ్చేసి
ఎస్టీ ర్యాంక్ అనమాట. ఎస్టీ లేదా ఎస్సీ ర్యాంక్, కేటగిరీ ర్యాంక్ అంటారు. సో ఈ విధంగా మనకి కామన్ ర్యాంకు, ఎస్టీ కేటగిరీ ర్యాంక్ అనేది సిఆర్ఎల్ డిఫరెన్స్ అనమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఎందుకనంటే మీకు సీట్ అలాట్మెంట్ జరిగేటప్పుడు జేఈ మెయిన్లో సీట్ అలాట్మెంట్ జరిగేటప్పుడు జేఈ మెయిన్ కానీ లేదా అడ్వాన్స్డ్ కానీ సీట్ అలాట్మెంట్ జోసా జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ వాళ్ళు సీటు ఈ కౌన్సిలింగ్ అంతా జరుపుతారనమాట. సో దాంట్లో ఈ ఓపెన్ కేటగిరీ ఎవరికైతే రిజర్వేషన్ కేటగిరీ లేదో ఓకే వాళ్ళకి కామన్ ర్యాంక్ చూస్తారు. కామన్ ర్యాంక్ బేస్ చేసుకొని వాళ్ళకి సీట్ అలాట్ చేయడం జరుగుతుంది. ఎవరికైతే రిజర్వేషన్ ఉందో అంటే ఓబీసీ, ఎన్సీఎల్ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ ఈ 3 కేటగిరీస్ లేదా పీడబ్ల్యూడి ఇంక్లూడింగ్ పీడబ్ల్యూడి వీళ్ళందరికీ వాళ్ళ కేటగిరీ ర్యాంక్ ఏదైతే ఉందో ఆ ర్యాంక్ బేస్ చేసుకొని సీట్ అలాట్ చేయడం జరుగుతుందన్నమాట. అర్థమైందా? చూడండి, ఎందుకనంటే ఇప్పుడు మీరు నాకు తెలిసి మీరు చాలామంది ఇప్పటికే వేరే వేరే చాలా వెబ్సైట్లు కానీ యూట్యూబ్లో వీడియోస్ కానీ ఇవన్నీ కూడా మీరు చెక్ చేసి ఉంటారు. సో వాటికి సంబంధించి మీకు చాలా ఇన్ఫర్మేషన్ దొరికి ఉంటుంది. దాంట్లో మేబీ ఓపెన్ కేటగిరీకి ఏమో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా 70,000 వరకు వచ్చి ఉంటే ఎస్సీ కేటగిరీకి 35,000 వరకే వచ్చింది అని ఉంటుంది. ఇదేంటి ఓపెన్ కేటగిరీకి 70,000 వరకు వచ్చింది బట్ ఎస్సీ వాళ్ళకి మాత్రం 35-40K క్లోజ్ అయిపోయింది ఏంటి లాస్ట్ ర్యాంకు అని మీకు డౌట్ వచ్చి ఉంటుంది. సో డిఫరెన్స్ ఏంటి అని అంటే ఇక్కడ ఎస్సీ కేటగిరీ ర్యాంక్ బట్టి అంటే కేటగిరీ రిజర్వేషన్ కేటగిరీ ఉన్న వాళ్ళకి వాళ్ళ కేటగిరీ ర్యాంక్ని బట్టి సీట్ అలాట్ చేయడం జరుగుతుంది. ఆ ర్యాంకునే మీరు కన్సిడర్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనం ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ పర్సంటైల్ని బట్టి మీకు ఎంత ర్యాంక్ వస్తుంది అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో సీట్ అలాట్మెంట్ కూడా మనకి ర్యాంక్ బేస్ మీదే ఉంటుంది, పర్సంటైల్ మీద ఉండదు. చాలామందికి ఇప్పుడు పర్సంటైల్ మాత్రమే వచ్చింది, ర్యాంక్ రాలేదు కాబట్టి మా పర్సంటైల్కి ఎంత ర్యాంక్ వస్తుంది లేదా అసలు మా పర్సంటైల్ని బట్టి సీట్ వస్తుందా రాదా ఇలాంటి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. సో దాని గురించి మనం ఈ ఎక్సర్సైజ్ అంతా చేస్తున్నాం అనమాట. చూడండి ఇక్కడ ఫైనల్గా మీకు ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఫర్ గెట్టింగ్ సీట్ ఇన్ ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్, జిఎఫ్టీఎస్. ఇక్కడ నేను ఐఐటీస్ మెన్షన్ చేయలేదు ఎందుకనంటే మనము ఐఐటీస్కి అనేది జేఈ అడ్వాన్స్డ్ ర్యాంక్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి నేను అది యాడ్ చేయలేదు ఇక్కడ. అది మనం వచ్చే వీడియోస్లో ఫర్దర్గా మాట్లాడుకుందాము. సో ఇక్కడ తీసుకున్నట్లయితే మనకి ఇన్స్టిట్యూషన్ టైప్ వచ్చేసి మనకి ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్, జిఎఫ్టీఐస్. ఓకే. ఇక్కడ మనకి హోమ్ స్టేట్ కోటా, అదర్ స్టేట్ కోటా అండ్ ఆల్ ఇండియా కోటా అని 3 రకాలుగా కోటాస్ ఇవ్వడం జరిగింది. సో దేంట్లో ఏ కోటా ఉంటుందో దాని ప్రకారంగా నేను ఇక్కడ ర్యాంక్స్ అయితే నేను మీకు ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. ఈ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎగ్జాక్ట్గా ఇంతవరకు వస్తుందా అని అంటే మేబీ రావచ్చు అండ్ ఇంకొంచెం ఎక్కువ ర్యాంక్ వరకు కూడా రావచ్చు. మేబీ సీట్స్ ఏమైనా ఇంక్రీజ్ అవుతాయి ఈ సంవత్సరం. సో అదొక కండిషన్ ఉంటుంది. అండ్ ఇప్పుడు సెకండ్ సెషన్ అయిన తర్వాత మేబీ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ పెరిగితే దీనికంటే తక్కువ వరకే క్లోజ్ అయిపోవచ్చు. 2 పాసిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి మీరు ఇది అప్రాక్సిమేట్గా ఒక ఐడియా కోసము మీకు ఉంటుందని చెప్పేసి నేను ఇవ్వడం జరుగుతుంది. అండ్ దట్టు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకున్నట్లయితే మీకు ఎన్ఐటీలో 7,76,488 ఫీమేల్ కేటగిరీలో ఇవ్వడం జరిగింది. అండ్ జనరల్ న్యూట్రల్లో 8,57,734 వరకు సీట్ రావచ్చు అని అయితే నేను ఇచ్చాను. బట్ ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటి అని అంటే నేను ఇక్కడ ఏఎన్ఐటి అనేది మెన్షన్ చేయలేదు అండ్ ఏ కోర్స్ అనేది కూడా మెన్షన్ చేయలేదు. ఓకే. ఇది సిఆర్ఎల్ సంబంధించిన ర్యాంక్ మాత్రమే, ఇందులో కేటగిరీ ర్యాంక్స్ లేవు. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. సో ఈ కండిషన్స్ అన్నీ కూడా మీరు జాగ్రత్తగా వినండి. దీని ప్రకారంగా మీరు అంటే మీకు ప్రస్తుతం ఓపెన్ ర్యాంక్ అంటే సిఆర్ఎల్ మాత్రమే మీకు తెలుస్తుంది కాబట్టి నేను సిఆర్ఎల్ వరకే ఇచ్చాను మీకు. మీరు అదే నేను స్టార్టింగ్లోనే చెప్పాను మీరు ప్రీవియస్ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడమని. ఎందుకనంటే అక్కడ మీ పర్సంటైల్ని బట్టి మీకు ఎంత ర్యాంక్ వచ్చే అవకాశం ఉంటుందనేసి నేను ఆ వీడియోలో డిస్కస్ చేశాను. సో అక్కడ మీరు పర్సంటైల్ని బట్టి మీ ర్యాంక్ ఎంత వస్తుందనేది మీరు తెలుసుకోండి. దాని ప్రకారంగా మీకు ఇందులో సీట్ వస్తుందా రాదా అనేది ఇక్కడ ఈ స్లైడ్ చూసినట్లయితే, ఈ వీడియో చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుందన్నమాట. ఓకేనా.
సో ఇక్కడ అదేవిధంగా ఇది హోమ్ స్టేట్ కోటా. మీకు ఇందాక హోమ్ స్టేట్ కోటా, అదర్ స్టేట్ కోటా ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి రీజన్ కూడా ఇదే అనమాట. ఇక్కడ చూడండి హోమ్ స్టేట్ కోటాకి అదర్ స్టేట్ కోటాకి డిఫరెన్స్. సో ఇక్కడ అదర్ స్టేట్ కోటాలో ఫీమేల్లో 69,057 క్లోజ్ అయిపోతే ఇక్కడ మనకి 7,76,000 దాకా రావడం జరిగిందనమాట. సో ఇక్కడ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎన్ఐటీస్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కోర్సెస్ నేను ఇక్కడ నంబర్ అయితే ఇచ్చాను, ర్యాంక్ అయితే ఇచ్చాను. సో ఈ ర్యాంక్ బిలో ఉన్నట్లయితే మీకు ఏదో ఒక ఎన్ఐటీలో కానీ, ఏదో ఒక IIITలో కానీ, ఏదో ఒక GFTAలో కానీ మీకు ఏదో ఒక కోర్సు రావడానికైతే ఖచ్చితంగా ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఓకే, కాబట్టి మీరు అంటే ఇప్పుడు ఇది చూడండి. ఇప్పుడు హోమ్ స్టేట్ కోటా అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తెలంగాణ వాళ్ళైతే తెలంగాణ మన వరంగల్ NIT ఉంది కదా, NITలో ఇక్కడ తెలంగాణలో ఉన్న NITలో మీకు ఈ విధంగా ఇంతవరకు ర్యాంకు ఉన్నా కూడా మేబీ అంటే ఇది పర్టికులర్గా నేను ఈ తెలంగాణ గురించి మాట్లాడట్లేదు, తెలంగాణ NIT గురించి మాట్లాడట్లేదు. మీరు ఇందులో వస్తుందేమో అని అనుకున్నారు, 8,57,000కి NIT వరంగల్లో వస్తుందని అనుకుంటే అది తప్పు. ఇది ఏదో ఒక NITలో హోమ్ స్టేట్ కోటాలో వచ్చిందనమాట అది. ఓకే, సో పర్టికులర్గా మనము ఇప్పుడు ఫర్దర్ వీడియోస్లో నేను మీకు ఇదే చెప్తున్నాను. ఫర్దర్ వీడియోస్లో మనము NIT వరంగల్లో సీట్ రావాలంటే ఎంత ర్యాంక్ రావాలి, అదేవిధంగా అదర్ NITస్లో రావాలనంటే ఎంత రావాలి, ఇలా మనము ప్రతి ఒక్క ఇన్ఫర్మేషను ప్రతి ఒక్క ఇన్స్టిట్యూట్ గురించి, అదేవిధంగా కోర్స్ గురించి కూడా మనము కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎలా ఉన్నాయి ఏంటి ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాము. సో ప్రస్తుతానికైతే ఈ ర్యాంక్స్ అన్ని మీరు ఒకసారి ఇక్కడ చూడండి. సో ఆల్ ఇండియా కోటా అని అంటే ఇంకా మనకి అందరికీ కామన్గా ఉంటుందన్నమాట. ఇది IIITస్లో ఉంది చూడండి. సో ఇక్కడ ఫీమేల్లో 57,923 అండ్ జెండర్ న్యూట్రల్లో అయితే 52,341 వరకు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అదేవిధంగా GFTIs తీసుకున్నట్లయితే జెండర్ న్యూట్రల్ అని అంటే ఇక్కడ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు ఎలిజిబుల్ అవుతారు ఈ కోటాలో ఉన్న సీట్స్కి. ఓకే, అండ్ ఇక్కడ ఫీమేల్ ఓన్లీ ఇంక్లూడింగ్ సూపర్ న్యూమరీ. దీంట్లో ఈ కోటాలో ఉన్న సీట్స్లో మాత్రం ఓన్లీ ఫీమేల్ స్టూడెంట్స్ మాత్రమే ఎలిజిబుల్ అవుతారనమాట. ఓకే, సో GFTIs తీసుకున్నట్లయితే జెండర్ న్యూట్రల్లో 92,721 వరకు రావచ్చు. అదేవిధంగా ఫీమేల్ కోటా తీసుకున్నట్లయితే 78,658 వరకు సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ స్టేట్ కోటా, హోమ్ స్టేట్ కోటా తీసుకున్నట్లయితే మనకి ఫీమేల్ కోటాలో 1,59,000 దాకా చూపిస్తుంది. అదేవిధంగా జెండర్ న్యూట్రల్ తీసుకున్నట్లయితే 4,27,000 దాకా సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. బట్ అది ఏంటి, ఏ కోటా ఏ ఇన్స్టిట్యూట్, ఏ కేటగిరీ, ఏ కోర్సు అనేది మనము రాబోయే ఫర్దర్ వీడియోస్లో క్లియర్గా డిస్కస్ చేద్దామండి. సో వీడియో కనుక నచ్చినట్లయితే మీరు తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. అదేవిధంగా ఫర్దర్ వీడియోస్లో మనము ఈ JEE మెయిన్కి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ డిస్కస్ చేద్దాము, కంప్లీట్ అనాలిసిస్ కూడా చేద్దాము. సో మీకు కంప్లీట్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటాను. కాబట్టి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా. సో మనకి వాట్సాప్ ఛానల్ కూడా ఉంది. వాట్సాప్ ఛానల్కి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు దాన్ని కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సో దట్ ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ అన్నీ కూడా క్లియర్గా వస్తుంటాయి ఫ్రెండ్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి, ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఛానల్ని మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.